కరెంట్ అఫైర్స్ గ్రేట్ ఇన్స్టిట్యూట్ క్లాసెస్. సో మీకు రైల్వే అనే దాన్ని మనం ఫోకస్ చేసుకొని మాట్లాడుకున్నట్టయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దీంట్లో ఉంటాయి. సో మనకు కరెంట్ అఫైర్స్ పర్టికులర్గా తీసుకునేటప్పుడు లేటెస్ట్ ఈ మధ్య జరుగుతున్న వాటిని మనం ఫోకస్ చేయాలి. ఆ కరెంట్ అఫైర్స్కి బ్యాక్గ్రౌండ్లో జీకే రన్ అవుతూ ఉంటుంది. సో అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒలింపిక్స్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఈ మధ్య రీసెంట్గా ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ ఇవి జరుగుతున్నాయి కాబట్టి దీనికి బ్యాక్గ్రౌండ్ మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు ఇట్లాంటి వాటితో కంపేర్ చేస్తే. ఎందుకంటే కామన్వెల్త్, ఆసియా క్రీడలు అనేవి సో మనకు జరిగి 2 ఏళ్ళు అయింది, తిరిగి జరగడానికి మరో 2 ఏళ్ళు ఉంది. సో అది ఏ రకంగానూ ఇటు 2 సైడ్స్ కూడా మనకు అది కరెంట్ అఫైర్స్ పరిధిలోకి పెద్దగా రాదు. అంటే నామినల్ డాటా, ఫస్ట్ ఎక్కడ జరిగాయి, రీసెంట్గా ఎక్కడ జరిగాయి, ఇట్లాంటి డాటా తెలుసుకుంటే సరిపోతుంది. సో కరెంట్ అఫైర్స్లో మనకు ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక విషయాలు ఏదైనా కానీ మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్తూ మనం మాట్లాడుకున్నా కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. ఒక సిస్టమేటిక్ మేనర్లో చెప్పాలి అనుకున్నప్పుడు చాలా బిట్లు ఇక్కడ జంప్ అయిపోతూ ఉంటాయి. ఏదో కొత్తగా ఒక వ్యాక్సిన్ వస్తూ ఉంటుంది, ఒక సైక్లోన్ వస్తూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుంటూ రావాలి అన్నప్పుడు లేటెస్ట్గా జరిగినాయి లేటెస్ట్గా చెప్పుకుంటూ లాస్ట్లో మనం కొన్ని నామినల్ భారతరత్న, పద్మ అవార్డ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే, జ్ఞానపీఠ ఇట్లాంటివన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకు దీంట్లో తీసుకునేటప్పుడు ఇప్పుడు సైక్లోన్, మనం ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో వస్తుంది, కానీ మనం దాన్ని ఎక్కువగా మాట్లాడకుండా ఒక 2 లైన్స్లో తెంచితే కనుక ఇప్పుడు మనం సెప్టెంబర్ మంత్లో ఒక సైక్లోన్, అంటే మన భాషలో మనం సైక్లోన్ అంటున్నాం. టెక్నికల్గా చెప్పాలి అని అంటే మనకు ఒక ఈ తుఫాన్లు అనేటి 5 టైప్స్ ఉంటాయి. అందులో మనకు లీస్ట్ ఎఫెక్టెడ్ అనేదే సైక్లోన్. ఆ తర్వాత మనకు కనిపించేది టైఫూన్ అంటాం. అంత అవసరం లేదు మీకు ఇంత డెప్త్గా. టైఫూన్, ఆ తర్వాత మనకు విల్లీ, హరికేన్, టోర్నడో అని ఇలా రకరకాలుగా మనకు సైక్లోన్స్ ఉంటాయి. ఇండియా ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ నేషన్. అంటే ఇండియా చుట్టుపక్కల వచ్చే వాటిని మనం సైక్లోన్లు లేదా తుఫాన్స్ అంటాం. ఇది మళ్ళీ మాట్లాడతాం. అదే చైనా, వియత్నాం ఇలాంటి ప్రదేశాల్లో వచ్చే తుఫాన్ని మనం ఏమంటామంటే టైఫూన్ అంటాం. సో ఇప్పుడు ఒక టైఫూన్ వచ్చింది, మీరు సైక్లోన్ అని చదివినా పర్వాలేదు, అది మన లాంగ్వేజ్. సో ద సైక్లోన్ ఎఫెక్టెడ్ వియత్నాం ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్, ఆర్ దట్ ఎగ్జాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే ద టైఫూన్ విచ్ ఎఫెక్టెడ్ వియత్నాం, ఇది ఒక కంట్రీ. సో ఆ వియత్నాంకి ఎఫెక్ట్ చేసిన సైక్లోన్ ఏంటంటే యాగి. సో యాగి తోటి అరౌండ్ 60 మెంబర్స్ చనిపోయారు. ఇది మనకు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఒక సైక్లోన్లో డెత్ టాల్ అనేది ఇంపార్టెంట్ కాదు, కొన్నిసార్లు ఫైనల్ రిజల్ట్ అనేది తర్వాత వస్తుంది. కాబట్టి తర్వాత ఈ వియత్నాం అనే పాయింట్కే వచ్చినప్పుడు మొన్ననే మనకు వియత్నాంకి కొత్త ప్రెసిడెంట్ రావడం జరిగింది. సో న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం ఎవరు అంటే టో లామ్ అనేది ఆ వియత్నాం యొక్క ప్రెసిడెంట్ పేరు. ఆ తర్వాత మనకు రీసెంట్గా భారతదేశం యొక్క పర్యటనకు వచ్చాడు వియత్నాం ప్రైమ్ మినిస్టర్. ద వియత్నాం పిఎం విజిటెడ్ ఇండియా రీసెంట్లీ. ఈయన పామ్ మిన్ చిన్ అనేది ఆయన యొక్క పేరు. నువ్వు ప్రిపేర్ అయ్యే ఎగ్జామినేషన్ పరంగా యాగి అనేది సరిపోతుంది, కానీ నేను ఎందుకు చెప్పాను, టోలామేమో రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్, పామ్ మిన్ చిన్ అతను భారతదేశాన్ని విజిట్ చేశాడు. అంటే ఈ కరెంట్ అనే పార్ట్ లేకుంటే దాన్ని మనం చదివే ప్రయత్నం కూడా చెయ్యం. అంటే ఇప్పుడు మీకు వియత్నాం అనేది రైల్వేస్ పరంగా తీసుకొని ఒక ఎగ్జామినేషన్కి వెళ్తున్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ మనకు చాలా కనిపించవచ్చు, అదేమి కూడా ఇక్కడ అంత ఇంపార్టెంట్ కాదు. సో దట్స్ వాట్ ఇందాక మాట్లాడింది టైఫూన్. ఇలాంటి సైక్లోన్ ఒకటి ఇండియాలో వచ్చింది, ఏది మనకు ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. సో అది ఆస్నా. ఇండియాలో వచ్చింది అనడం కన్నా అది ఇండియాలో జనరేట్ అయింది అనేది బెటర్. మనకు కచ్ కోస్ట్ అంటాం. కచ్ అంటే మనం వింటుంటాం గుజరాత్లో రాన్ ఆఫ్ కచ్ అని. ఆ కచ్ తీర ప్రాంతం అండ్ పాకిస్తాన్, ఈ కచ్ తీరం పాకిస్తాన్ నుంచి అది అలా పైకి వెళ్ళిపోయి ఒమాన్,
ఒమాన్ దిశగా కదిలింది ఒక సైక్లోన్. ఆ సైక్లోన్ పేరు ఏంటంటే ఆస్నా. మన ఏరియాలో ఉండే ఈ సైక్లోన్స్కి నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ ఒక్కొక్క సైక్లోన్కి ఒక్కొక్క పేరు పెడుతుంటాం, కాస్త పెద్ద సైక్లోన్లన్నిటి కూడా. ఈ ఆస్నా అనే నేమ్ ఏదైతే ఉందో ద టర్మ్ కాయిన్డ్ బై పాకిస్తాన్. ఇది మనకు ఈ పేరు పెట్టిన ఆస్నా అనే పేరు పెట్టిన దేశం ఏది అని అంటే మనకు అది పాకిస్తాన్. సో ఇవి మనకు రీసెంట్గా న్యూస్లో వచ్చినాయి అన్నమాట. తర్వాత మనం ఇంకా కొన్ని వేరే వేరే అంశాలు కూడా ఉంటాయి. దాంట్లో వేరే సబ్జెక్టులకు అప్డేట్స్ లాంటి బిట్లు ముందు మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఒకటి మనకు నేజల్ వ్యాక్సిన్ అంటాం, తెలుగులో మనం చుక్కల మందు అంటుంటాం. అంటే భారతదేశంలో ఈ కోవిడ్కి సంబంధించి వెరీ రీసెంట్గా ఈ నేవల్ వ్యాక్సిన్ ఒకటి ఆవిష్కృతమైంది, క్రియేట్ అయింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉంది కదా అని ఇప్పుడు మళ్ళీ కోవాక్సిన్, కోవిషీల్డ్ మళ్ళీ మొత్తం తీసుకొని రావాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. ఇప్పుడు ఇది రీసెంట్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి మనం చెప్తున్నాం. ఈ కోవిడ్కి ఆ నాజల్ వ్యాక్సిన్ ని క్రియేట్ చేసిన ఆర్గనైజేషన్ ఏది అంటే ఐఐఎల్ అంటే ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్. ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్, ఆ పేరులోనే ఉంది. ఇమ్యూనాలజీ అంటేనే మనకి ఇమ్యూనిటీ, రోగ నిరోధకత. సో ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్ అనేది ఒక ఆర్గనైజేషన్. గ్రిఫిత్ యూనివర్సిటీ అంటాం, ఇంత డెప్త్గా అక్కర్లేదు, ఇది సరిపోతుంది. మరొక యూనివర్సిటీ యొక్క అసోసియేషన్ తోటి దీన్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. నాజల్, ముక్కులో వేసుకునే చుక్కల మందు కోవిడ్కి. సో అది గ్రిఫిత్ యూనివర్సిటీ అనేది ఎక్కడుంది? ఆస్ట్రేలియాలో ఉంది. సో గ్రిఫిత్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియాలో ఉంది. తర్వాత ఈ ఐఐఎల్ అనేది మనకు మెయిన్ స్ట్రీమ్ లో పెద్దగా ఎందుకు కనిపించదంటే ఇది ఒక సబ్సిడరీ, అంటే ఒక అనుబంధ సంస్థ, మరో ఆర్గనైజేషన్ అది సబ్సిడరీ. ఏ ఆర్గనైజేషన్ అది? ఎన్డీడీబీ. ఎన్డీడీబీ అంటే మనకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. మనకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎక్కడ ఉంటుంది? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది ఆనంద్ అనే ప్లేస్ లో ఉంటుంది. సో ఆనంద్ అనేది ఎక్కడ ఉంటుంది? ఆనంద్ అనేది గుజరాత్ లో ఉంటుంది. ఆనంద్ అనే ప్లేస్ ఎక్కడ ఉంటుంది? గుజరాత్ లో ఉంటుంది. చదవటంలో సింపుల్. ఆనంద్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? బయట ఒక బ్రాండ్ కనిపిస్తూ ఉంటుంది, పాల డైరీకి వాడే బ్రాండ్ అమూల్. ఈ మధ్య మనకు అమూల్ అనే బ్రాండ్ ఏదైతే ఉందో, అంటే భారతదేశంలో సహకార రంగంలో కోఆపరేటివ్ సెక్టార్లో అతిపెద్ద మిల్క్ బ్రాండ్, పాల బ్రాండ్ అది. సో అమూల్ రీసెంట్గా తన ప్రొడక్ట్స్ని ఇక్కడ యుఎస్ఏలో లాంచ్ చేసింది. సరే, ఆ అమూల్ అనేది ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంటాం, అది ఆనంద్. మీరు ఎనీ అమూల్ ప్రొడక్ట్స్ ఈ పాలపొడి డబ్బాలు వాటిలో చూడండి, మీకు కనిపిస్తూ ఉంటుంది అమూల్. అంటే అక్కడే ఆ ప్రాంతంలోనే మనకు ఏమంటాం, వైట్ రెవల్యూషన్ అనేది జనరేట్ అయింది. సో మనకు వైట్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించింది? పాల ఉత్పత్తిని పెంచడం. పాల ఉత్పత్తి పెంచడాన్ని మనం ఏమంటున్నాం అంటే వైట్ రెవల్యూషన్, లేదా ఇంకో వర్డ్ ఆపరేషన్ ఫ్లడ్. సో మనకు ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏంటిది? ఫ్లడ్ అంటే వరద. సో పాలను వరదలాగా సృష్టించడం కోసం దాన్ని ఆపరేషన్ ఫ్లడ్ అని అంటున్నాం. ఈ శ్వేత విప్లవానికి మనకు ఒక పితామహుడు ఉన్నాడు. సో ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని మనం ఎవరిని అంటాం? వర్గీస్ కురియన్ అంటాం. వర్గీస్ కురియన్. ఇదంతా కామన్ పిక్చర్. దీని పక్కన పెడితే ఈ లాంటి ఒక ప్రోగ్రామ్ మనకు దాన్ని ఏమంటాం? బృందావన్ గ్రామ్స్ అంటాం. యాక్చువల్లీ ఇది మన వర్డ్, అక్కడ నార్త్లోకి వెళ్తే అది వృందావన్ అవుతుంది. బట్ నథింగ్, దాంతో ప్రాబ్లం ఏం లేదు. మనకు ఒక విషయం ఆల్రెడీ అర్థమైపోయింది, బృందావన గ్రామాలు, బృందావన్ గ్రామ్స్ అనే కార్యక్రమాన్ని, మీకు డేట్తో పని లేదు, ఆగస్టు 26న మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. మధ్యప్రదేశ్. సో బృందావన్ అనగానే మనకు కృష్ణుడు గుర్తుకు రావాలి, కృష్ణుడు అనగానే అష్టమి గుర్తుకు రావాలి. అష్టమి అంటే ఎంత? 8th మంత్ ఏది? ఆగస్ట్. అక్కడేముంది? 26. 2 + 6 ఎంత? 8. సో ఆయన ఎత్తింది ఆ బృందావనం అనేది. సో ఇక్కడ ఏంటి? ప్రమోషన్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్.
అంటే పాల ఎగుమతిని పెంచడం కోసం ఈ బృందావన్ గ్రామ్స్ అనే స్కీమ్ ని మధ్యప్రదేశ్ సీఎం ప్రారంభించాడు. సో ఆయన పేరు మోహన్ యాదవ్. సో మనం ఒక సీఎంనో ఏదో ప్రమోషన్ లో చదువుతున్నామంటే లాస్ట్ 1 year పీరియడ్ లో కొత్తగా ఎలక్ట్ అయితేనే మనం చదవాలి. ఈ రీసెంట్ ఎలక్షన్స్ లోనే మధ్యప్రదేశ్ లో మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్కడికి వెళ్ళాడు? కేంద్ర వ్యవసాయ మంత్రిగా కన్వర్ట్ కావడం జరిగింది. రీసెంట్ గా మనకు తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు కూడా ఈ ఖమ్మం ఈ ప్రాంతాలన్నింటినీ ఆయన సందర్శించడం జరిగింది. ఓకే, ఎనీవే శివరాజ్ సింగ్ చౌహాన్ సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ అతను. తర్వాత మనకు నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ మోహన్ యాదవ్ ఆయన బృందావన్ గ్రామ్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మనకు మధ్యప్రదేశ్ లో 331 బ్లాక్స్ ఉన్నాయి. ఆ 331 బ్లాక్స్ లో ప్రతి బ్లాక్ నుంచి ఒక్కో గ్రామ పంచాయతీని పిక్ చేస్తారు. ఈ ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఇక్కడ ఒక్కో బ్లాక్ నుంచి వీటిని ఈ బృందావన్ గ్రామాలుగా కన్వర్ట్ చేస్తారు. అంటే ఈ కౌ షెడ్స్ అంటే మనం గోశాలలు అంటాం. ఈ గోశాలను నిర్మించి మనకు పాల ఉత్పత్తి పెంచడానికి అవసరమైన పరిస్థితుల్ని స్టేట్ గవర్నమెంట్ కల్పిస్తుంది. దట్ ఈస్ బృందావన్ గ్రామ్స్. ఇప్పుడు మనం ఒక పాలు అనే దాన్ని టచ్ చేస్తే దాని నుంచి ఆ రిలేటెడ్ గా ఉన్న వాటిలో ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడే తీసుకున్నాం అనుకోండి, ఆగస్టు మాట్లాడినాం కాబట్టి ఆగస్ట్ ఫస్ట్ అనేది ఏంటి? ప్రపంచ తల్లిపాల దినం, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే అంటాం. ఆ తర్వాత ఎలా అయినా తీసుకోండి, అక్కడికే వెళ్ళిపోతాం మనం. నవంబర్ 26 అనేది ఏంటిది? జాతీయ పాల దినం, దట్ ఈస్ నేషనల్ మిల్క్ డే. మనం ఇందాక ఎవరికి పేరు మాట్లాడినాం? వర్గీస్ కురియన్. సో ఆ బర్త్ యానివర్సరీ ఆఫ్ మిస్టర్ వర్గీస్ కురియన్ అనే వ్యక్తి యొక్క జయంతి అది నవంబర్ 26. రైల్వే ఉద్యోగాల శిక్షణలో నూతన ప్రభంజనం. ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు మాత్రమే కోచింగ్ ఇస్తూ రైల్వేలో అత్యధిక ఉద్యోగాలు సాధించిన గ్రేట్ ఇన్స్టిట్యూట్ లో చేరండి. తప్పకుండా అతి త్వరగా రైల్వే ఉద్యోగాన్ని సాధించండి. గ్రేట్ ఇన్స్టిట్యూట్, RRB, సికింద్రాబాద్.